హలో ఫ్రెండ్స్, రీసెంట్గా సెడిషన్ లా అనే ఒక చట్టం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. నిజం చెప్పాలంటే ఒక రకంగా జ్యుడిషియరీ సిస్టమ్కి ఒక చాలా ఇంపార్టెంట్ డెసిషన్గా చెప్పచ్చు. జ్యుడిషియరీ వెర్సెస్ లెజిస్లేచర్ అని కూడా దీన్ని పిలవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా తనకున్న బలం తగ్గకుండా ఏం చేయాలన్నది గవర్నమెంట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా. అయితే ఈ ప్రాసెస్లో గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా కూడా వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది సర్వసాధారణం. అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెమోక్రసీలో మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1A ప్రకారం మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పచ్చు. ఇప్పుడు మన అభిప్రాయాలు చెప్పే ప్రాసెస్లో ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు అందరికీ నచ్చవు. ఆబ్వియస్గా ఎవరో ఒకరు మన అభిప్రాయాలకి బాధపడతారు. ఇప్పుడు నా అభిప్రాయం నా ఎక్స్ప్రెషన్కి నా ఫ్రెండ్ బాధపడితే దానికి నేనేం చేయగలను? మరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంకా అర్థం ఏంటి? మరి అందరికీ ఒకేలాంటి ఒపీనియన్స్ ఎలా ఉంటే ఒక ఫ్యామిలీలోనే డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నప్పుడు. సో ఇదంతా పక్కన పెడితే నేను చాలా క్లుప్తంగా చెప్తాను. రీసెంట్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, సెడిషన్ లా అంటే ఏంటి ఫస్ట్ అది చెప్పి అప్పుడు నేను మ్యాటర్లోకి వెళ్తాను. సెడిషన్ లా అంటే ఏంటి? సెడిషన్ అంటే ఏంటి యాక్చువల్గా? ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడిన మాటలు కావచ్చు, రాసిన రాతలు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, ఏదైనా కూడా వైలెన్స్కి దారి తీస్తే, అంటే ఇక్కడ వైలెన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించే, అంటే యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ నా వల్ల మొదలైతే అప్పుడు సెడిషన్ అంటారు దాన్ని. నా మాటలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళల్లో ఒక కోపాన్ని ఆవేశాన్ని రప్పించి వాళ్ళు వైలెన్స్లోకి దిగారనుకోండి, అప్పుడు ఆ వైలెన్స్ కూడా ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పుడు సెడిషన్ అంటారు. ఇది మనకి యాక్చువల్గా ఐపీసీ సెక్షన్ 124A ప్రకారం మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలో వ్యారీడ్ ఒపీనియన్స్ మనకు ఉన్నప్పుడు ఈ సెడిషన్ లా అనేది అసలు ఎలా మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి? యాక్చువల్గా ఇది మనం పెట్టింది కాదు. బ్రిటిష్ కొలోనియల్ ఎంపైర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇది వాళ్ళు ఫాలో అయ్యారు. జనరల్గా ఇండియన్స్ని వాళ్ళు సప్రెస్ చేయడానికి వాళ్ళ కోసం తీసుకొచ్చుకున్న లా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం దాన్ని అన్ఫార్చునేట్లీ కంటిన్యూ చేసుకుంటున్నాం మన కర్మ కొద్దీ. ఎనీవేస్, ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది? సెడిషన్ లా అంటే ఏంటో అర్థమైంది మనందరికీ. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు రీసెంట్గా దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఏమన్నారంటే ఇకపై ఎవరిని కూడా సెడిషన్ లా పేరుతో అరెస్ట్ చేయకూడదు, అలాగే ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేయాలి, సెడిషన్ పేరుతో ఎవరిని కూడా మనం అదుపులోకి తీసుకోకూడదు అని చాలా క్లియర్గా చెప్తూ ఇంకో మాట కూడా అన్నారు. ఈ జడ్జిమెంట్ని గౌరవిస్తారు ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నాము. మీరు దాన్ని రెస్పెక్ట్ చెయ్యండి. సెడిషన్ లాని ప్రస్తుతం మేము హోల్డ్లో పెట్టాము, అంటే అది యాక్టివ్గా ఉండదు, ఇన్ ఎబియన్స్ అంటాం మనం అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు. సో సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ ఎ బ్యూటిఫుల్ డెసిషన్. ఇది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడంటే 2019, 2018 ఆ ప్రాంతంలో కూడా ఒక వీడియోలో సెడిషన్ లా గురించి మాట్లాడాను. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫండమెంటల్ రైట్ అని చెప్తూ మళ్ళీ సెడిషన్ లా ఏంటి? ఇప్పుడు దేన్ని మనం సెడిషన్ అని అసలు మనం మెజర్ చేయగలము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, అతను ఏదో మాట్లాడాడు, అతని మాటలు విని ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వరకు అది ఓకే. వాళ్ళు వైలెన్స్లోకి దిగితే ఆ వైలెన్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా మెజర్ చేస్తాం? దాని గురించి మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం సెడిషన్ అంటాం. ఇప్పుడు ఈ సెడిషన్కి సంబంధించి యాక్చువల్గా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు చెప్పారు 2015 నుంచి 20 మధ్య ప్రాంతంలో 2015 to 2020 ప్రాంతంలో 356 కేసెస్ ఫైల్ అయ్యాయట సెడిషన్ లా కింద. 548 మందిని అరెస్ట్ చేశారట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా సెడిషన్ లా పేరుతో జైల్లో ఉన్నవారు 13,000 మంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను అన్యాయం జరిగింది, గవర్నమెంట్ పట్ల అతను అసంతృప్తిగా ఉన్నాడు, రోడ్డు మీద ఆందోళన చేస్తాడు. నిజం చెప్పంటే అతను చేస్తున్న ఆందోళన వల్ల ఫ్రాంక్గా మాట్లాడాలంటే పెద్దగా వైలెన్స్ ఏమీ జరగదు, కానీ జరగచ్చేమో. అతన్ని చూసి ఇంకొక 10 మంది, వాళ్ళని చూసి ఇంకొక 100 మంది, వాళ్ళని చూసి ఇంకొక 1000 మంది వస్తే ఖచ్చితంగా అదుపులో మనం వాళ్ళని అదుపు చేయలేమేమో అన్న భయంతో గవర్నమెంట్ ఏం చేస్తుంది? అతన్ని అరెస్ట్ చేస్తే ఏ కేసు పెడతారంటే సెడిషన్ పెట్టేస్తారు.
అంటే ఐపీసీ సెక్షన్ 124A ప్రకారం. కోర్టు అడిగితే కూడా వాళ్ళు ఏమంటారంటే ఇతను మరి ఇప్పుడు ప్రస్తుతమే వదిలేస్తే అతని ప్రవర్తన చూస్తుంటే వైలెన్స్ క్రియేట్ చేసేలాగా ఉన్నాడు అంటారు. దీన్ని ఎలా డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఉన్న హక్కు ప్రకారం, లేక స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కూడా, ఎనీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ హిస్ డిసెంట్ ఆర్ అసెంట్. అతనికి ఉన్న ఆనందాన్ని, బాధని కూడా వ్యక్తపరచచ్చు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ కూడా మనకి ఫండమెంటల్ రైట్ ఇచ్చింది కదా. ఎనీవేస్, సెడిషన్ లాని సుప్రీంకోర్టు హోల్డ్లో పెట్టడం, ఇన్ ఎబియన్స్లోకి దాన్ని నెట్టేయడం అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డెసిషన్. భవిష్యత్తులో కూడా మళ్ళీ జ్యుడిషియరీ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఈ సెడిషన్ లాని వాళ్ళు ఇంకా ఎక్కువ మూలకు నెట్టాలి, కానీ దాన్ని మనం గవర్నెన్స్లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా కూడా సెడిషన్ లా అనేది మిస్యూజ్ అవుతోంది, అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. ఇది నిజం. సెడిషన్ లాని ఈజీగా మిస్యూజ్ చేయొచ్చు. అంటే యాంటీ గవర్నమెంట్ స్పీచెస్ ఇచ్చిన వారు అందరినీ కూడా జైల్లో పెట్టాలంటే ఇంకా అపోజిషన్ పార్టీలు ఎందుకు? గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ యొక్క రైట్స్ ఇంకేమైనట్టు? ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అతను అదుపులో పెట్టేటట్టయితే మరి అదే ముఖ్యమంత్రి వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడతాడు కదా, మరి అతన్ని కూడా జైల్లో పెట్టాలా? దాన్ని కూడా సెడిషన్ అనే అంటామా? అందరికీ ఈక్వల్ లా ఉండాలి కదా, లా ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నాం కదా మనం. సో సరే, సెడిషన్ లాని మనం ఉంచాలి అనుకుంటే అందరికీ అప్లై చేయాలి కదా, అలా అప్లై అవ్వట్లేదు. మినిస్టర్స్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చాలా స్వేచ్ఛగా చెప్పచ్చు, అది కూడా వల్గర్ లాంగ్వేజ్తో. కానీ కామన్ మ్యాన్ ఏదైనా కూడా ఒక ఎక్స్ప్రెషన్ని అతను చెప్పినప్పుడు దాన్ని సెడిషన్ లా అని మనం ఎలా పిలుస్తాం? సో లా ఈజ్ లా ఫర్ ఎవ్రీబడి. లేదు అంటే దాన్ని రద్దు చేయాలి. ఇది నేను ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా. ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే మనీ లేని వాడికి శిక్ష త్వరగా పడుతుంది, మనీ ఉన్నవాడికి బెయిల్ త్వరగా వస్తుంది. ఇది అన్ఫార్చునేట్లీ ఫ్యాక్ట్. ఇది జ్యుడిషియరీ తప్పు కాదు, నేను ఎప్పుడూ చెప్తాను. జ్యుడిషియరీ తప్పు కాదు, రిప్రజెంటేషన్స్ చేసేవారి తప్పు. రిప్రజెంటేషన్స్ చేసేవారు ఎవరు? అపర మేధావులు కదా, మహానుభావులు కదా, చాలా మంచి దేశభక్తి కలిగిన వారు కదా, భావజాలాలు చాలా అద్భుతమైన భావాలు కలిగిన వారు కదా మన రాజకీయ నాయకులు. అటువంటి వారికి మనం ఓటేయడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లంను కొని తెచ్చుకున్నట్టే. 13,000 మంది ఇప్పటిదాకా జైల్లో ఉన్నారు సెడిషన్ లా ప్రకారం. అంటే ఖచ్చితంగా ఇట్ డజంట్ రియల్లీ రిప్రజెంట్ ద రైట్ డెమోక్రసీ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా. అప్పుడు డెమోక్రసీ అనే పేరు ఎందుకు? లేకపోతే ఫండమెంటల్ రైట్స్ ఇస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు? రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎందుకండి? ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ని మనం గౌరవించాలి. అది అంబేద్కరే చెప్పారు. మీరు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకోండి, కానీ డోంట్ డిస్టర్బ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. భవిష్యత్తులో ఆ పరిస్థితి కానీ అలా ఉంటే ఏదైనా ఒక చట్టాన్ని మార్చుకోండి, బట్ డోంట్ డిస్టర్బ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. మా ఉద్దేశాన్ని మీరు తీసి పారేయకండి, చట్టాన్ని మార్చండి, యాక్ట్ని అమెండ్ చేయండి అన్నారు. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇది గవర్నమెంట్స్కి కొంత నొప్పి కలిగిస్తుంది ఖచ్చితంగా. ఇకపై ఎవరైనా కూడా యాంటీ గవర్నమెంట్ స్పీచెస్ కానీ గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు సెడిషన్ లా ప్రకారం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అనే ఒక మూర్ఖపు చర్యకి అంతం ఉండాలి. మీకు ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఇది చెప్పి ముగిస్తాను. ఈ సుప్రీంకోర్టులో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రపోజల్ పెట్టారు కోర్టు ముందు, రిక్వెస్ట్ పెట్టారు. ఏమని అంటే, సార్ మీరు అంటున్నారు కదా ఈ సెడిషన్ లా మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఒక పని చేయండి సార్, మీరు సెడిషన్ లాని పూర్తిగా డిలీట్ చేయకుండా, పూర్తిగా దాన్ని అబ్రిగేట్ చేయకుండా ఒక పని చేయండి. ఈ సెడిషన్ లా ఎలా మిస్యూజ్ అవ్వకుండా ఉండాలో కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి అన్నారు. దానికి సుప్రీంకోర్టు చాలా బ్లాటెంట్గా చెప్పారు. ఏంటంటే, మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం మాకేం ప్రాబ్లం కాదు, ఒక 1 వీక్ 10 డేస్లో మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాం, ఇంప్లిమెంటేషన్ సంగతి ఏంటన్నారు. అది హైయెస్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయినా కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి, అంటే ఒక మారుమూల ప్రదేశంలో ఒక స్టేషన్లో ఒక కానిస్టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంప్లిమెంట్ అవుతుందని నమ్మకం మాకు లేదు. ఎందుకంటే కస్టోడియల్ డెత్స్ గురించి కూడా నేను మొన్న కూడా ఎక్కడో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చదివాను, దాని గురించి కూడా వీడియో టైం చూసుకుని చేస్తాను. సో కస్టోడియల్ డెత్సే కదా ఏదైనా కూడా. ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడతారో అతన్ని జైల్లో పెట్టేస్తారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ జైల్లో పెట్టడం, స్టేషన్కి తీసుకెళ్ళడం లాంటివి చాలా చిన్న పదాలుగా మనం మాట్లాడుకుంటాం, కానీ వాస్తవానికి అంటే రియాలిటీలోకి వెళ్ళేటప్పటికి దే ఆర్ సీరియస్ ఇష్యూస్ మై ఫ్రెండ్. ఒక సొసైటీలో ఉన్న ఒక పర్సన్ని స్టేషన్కి తీసుకువెళ్ళి అతను ఏం చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి ఏం పనిష్మెంట్ ఇవ్వరు, లేకపోతే ఏ కేసు ఫైల్ అవ్వదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వదు. స్టేషన్లో పెట్టారు, మార్నింగ్ తీసుకువెళ్ళారు, నైట్ పంపించేశారు, ఈవినింగ్ అనుకుందాం.
కానీ దానివల్ల అతని సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అతని రెస్పెక్ట్ మ్యాటర్ ఏంటి, సొసైటీ ఈనాడు మనం ఇంకా ఉన్న సొసైటీలో స్టేషన్కి వెళ్ళొస్తే చాలు అతను ఏదో తప్పు చేశాడు అన్న ఒక జడ్జ్మెంటల్ కంక్లూజన్కి వచ్చే సమాజమే మంది ఇంకా కూడా, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పలానా వాడు స్టేషన్కి వెళ్ళి వచ్చాడు అంటారు, కానీ అతను అక్కడ గెలిచి వచ్చాడు లేదో అతను వాదించి వచ్చాడు, అతను తప్పు చేయలేదని రుజువు చేసుకుని వచ్చాడు అని ఎవరు అనరు. అతను రాజ్యాంగ హక్కులు ఉపయోగించుకొని ఆ కేసు అతని మీద మోపబడకుండా బయటకు వచ్చాడు, ఎక్విట్ అయ్యి వచ్చాడని ఎవరు చెప్పరు. స్టేషన్కి వెళ్ళి వచ్చాడంటారు. ఇంకా చెప్పాలంటే స్టేషన్కి వెళ్ళి వచ్చినా కూడా అతను జైలుకి వెళ్ళి వచ్చాడంటానే అనే సమాజంలో అన్ఫార్చునేట్లీ ఉన్నాం. అందరం కాకపోయినా కొంతమంది, ఐఎమ్ నాట్ జనరలైజింగ్, ప్లీజ్ అండర్లైన్ ఇట్. సో జైలుకి వెళ్ళి రావడము, స్టేషన్కి వెళ్ళి రావడం అనేవి చిన్న విషయాలు కాదు. వాస్తవానికి దే మ్యాటర్ ఎ లాట్. యాక్చువల్లీ గవర్నమెంట్స్ కొన్ని, ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ జనరలైజింగ్, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది కూడా ఆ ఉద్దేశంతో, వాళ్ళకి తెలుసు ఇలా జరుగుతుందని. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్ని స్టేషన్ తీసుకెళ్ళి నెక్స్ట్ డే ఇంట్లో డ్రాప్ చేస్తే పోలీస్ జీప్లో, దాని ఇంపాక్ట్ వాళ్ళకి తెలుసు. చివరికి చుట్టుపక్కల పరిసరాల్లో ఆ నైబరింగ్ హౌసెస్లో అతన్ని చూసే విధానం కూడా మారిపోతుంది. ఇది నిజం. అతని ఆఫీస్లో, అతని కెరియర్, అతని ప్రొఫెషనల్ లైఫ్లో కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా అతనికి మారల్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందండి. ఇది తెలిసే కదా చేస్తున్నారు గవర్నమెంట్స్, ఆఫ్ కోర్స్. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ని వెల్కమ్ చెయ్యాలి. నేనైతే వెల్కమ్ చేస్తాను. బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని గౌరవించాలి. కానీ సెడిషన్ పేరుతో నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, నాకు పవర్ ఉంది, నేను నిన్ను జైల్లో వేసేస్తాను, అది కూడా నిన్నే వేస్తాను ఎందుకంటే నువ్వు పూర్ పర్సన్ కాబట్టి. ఇంకొక పెద్ద అతను ఉన్నాడు, బిజినెస్ టైకూన్ లేదా ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, అతను ఏం మాట్లాడినా కూడా మేము అతన్ని డిస్టర్బ్ చెయ్యం. లేదంటే మా కుల, ఇక్కడ మళ్ళీ క్యాస్టిజం వస్తుంది. ఎనీవేస్, లోతుగా వెళ్తే రాజకీయాల్లోకి వెళ్ళిపోతాము. బట్ సెడిషన్ లాని సుప్రీంకోర్టు టెంపరీగా హోల్డ్ ఆన్ చేసి ఎబియన్స్లోకి నెట్టి ఇకపై ఎవరిని కూడా సెడిషన్ లాలో అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని డిటైన్ చేయకూడదని చెప్పడం అనేది మరొక్కసారి భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది నమ్మకం వాళ్ళు గెలుచుకున్నారని చెప్పచ్చు. ఎందుకంటే 2021లో కూడా రైతులకు సంబంధించి 3 ఫార్మ్ బిల్స్ గవర్నమెంట్ చాలా ట్రై చేశారు వాటిని పాస్ చేయడానికి. బట్ సుప్రీంకోర్టు గట్టిగా స్టాండ్ అవడంతో వాటిని వెనక్కి తీసుకుని అప్పుడే రైతులకు న్యాయం చేశారు అని రుజువు చేసుకున్నారు జ్యుడిషియరీ సిస్టమ్స్. ఇప్పుడు మళ్ళీ కామన్ మ్యాన్కు ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కాపాడడంలో 100% సుప్రీంకోర్టు హ్యాస్ వన్. కానీ భవిష్యత్తులో కూడా ఇటువంటి బ్యూటిఫుల్ జడ్జ్మెంట్స్ రావాలి అంటే జ్యుడిషియరీ సిస్టమ్కి ఇవ్వాల్సిన సపోర్ట్ కూడా ఇవ్వాలి. మీ అందరికీ తెలుసో లేదో, మొన్న కూడా నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే పేరుతో ఆర్టికల్ వచ్చింది. అంటే జ్యుడిషియరీ సిస్టమ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు వగేరా సపోర్ట్ అందించాల్సిన బాధ్యత లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్ మీద కూడా ఉంది. మొన్న రీసెంట్గా జడ్జెస్, హైకోర్టు చీఫ్ జస్టిసెస్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జాయింట్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఒకటే అన్నారు, దయచేసి మాకు ఇవ్వాల్సిన సపోర్ట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఇవ్వండి, మాకు చాలా విషయాల్లో సపోర్ట్ కావాలి, మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తామన్నారు. ఇది నిజం. నా అవకాశం ఉంటే దాని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. చాలా లక్షల కేసెస్, వేల కేసెస్ పెండింగ్ ఉండిపోతున్నాయి ఇండియాలో. ఒక్కొక్క కేసు కొన్ని ఏళ్ల పాటు పడుతుంది జడ్జిమెంట్ ఇవ్వడానికని తిట్టుకునే మనం ఎప్పుడు కూడా ఎందుకు అలా జరుగుతుందని ఆలోచించాం. ఎందుకు అలా జరుగుతుందంటే జ్యుడిషియరీ సిస్టమ్కి ఇవ్వాల్సిన సపోర్ట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ నుంచి రావాలి. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ని గౌరవించే లెజిస్లేచర్ ఉంటే అది జరుగుతుంది. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ని గౌరవించే లెజిస్లేచర్కి మనం ఓట్లు వేయాలి. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్. నేను అందుకే అంటాను, ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓటింగ్ హక్కు, రైట్ టు ఓట్. అది దాని విలువ చాలా ఉంటుంది. సో కరెక్ట్ పర్సన్కి మనం ఓటేసి గెలిపిస్తే జ్యుడిషియరీ సిస్టమ్ని అతను గౌరవిస్తాడు, అతన్ని సపోర్ట్ చేస్తాడు. జ్యుడిషియరీ సిస్టమ్కి సపోర్ట్ చేస్తే మనకి కదా తిరిగి మళ్ళీ త్వరగా న్యాయం జరుగుతుంది. ఎనీవేస్, సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సెడిషన్ లాని పక్కన పెట్టడం అనేది మాత్రం బ్యూటిఫుల్ డెసిషన్. ఐ హోప్ దట్ దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.